ఒక సోదరుడు మా సిరిసిల్ల కాన్స్టిట్యున్సీ ఆయన మీ దగ్గర ఉంటాడు, కరీంనగర్లో ఉంటాడు. ఏదో ఫంక్షన్కి పిలిస్తే నేను వస్తే ఆ గలీలన్నీ తిప్పుకుంటా తీసుకుపోయాడు కమలాకరణ. ఈ రోడ్డు చూడు, ఆ రోడ్డు చూడు, ఒక్క దగ్గరన్నా ఒక చిన్న నొక్కువాడ కూడా ఎంత బాగా చేసినా చూడు అనుకుంటే అన్ని తిప్పుకుంటా తీసుకుపోయాడు. నేను అనుకున్న మనసులో అచ్చా ఈసారి కమలాకరణ ఖచ్చితంగా 40-50 వేల ఓట్ల మేడతో గెలుస్తాడని. కానీ డబ్బలు తెరిస్తే ఏమైంది మరి? గెలిచిండు, 4వ సారి ఓటమెరిగిన నాయకుడు గెలిచిండు కరెక్టే. కానీ గింత పని చేస్తే 4,000 మేయట, 3,000 మేయట. ఎంత బాధాకరం! ఏం జరుగుతున్నది అసలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే అవతలోళ్ళు సున్నా పని, గుండు సున్నా, ఒక్క పని చేయలే ఇంతవరకు. కావని నాకు చెప్పుడు కాదు, బయట చెప్పురు. ఆయన ఏందో నాకు మార్కే కానీ మీరు బయట చెప్పురు. నేనేమంటున్నా, మీరు గమనించండి జాగ్రత్తగా. మనం చేస్తున్నాం, ప్రచారం చేసుకుంటలేం, పని చేసింది చెప్పుకుంటలేం, పని చేసేటోళ్ళు గెలవాలని ప్రజలకు సంజాయించుట్లో విఫలమవుతున్నాం. కేసీఆర్ గారు ఎంత తక్కువ పని చేసిండు ఏమన్నా? అసలు 10 ఏళ్లలో భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనంత పని స్వాతంత్రం వచ్చిన తర్వాత అంత పని చేసినాం. మరి ఎందుకు పోయింది మన ప్రభుత్వం? ఎందుకంటే 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటి, చెప్పుకోలే, మనమే ప్రచారం చేసుకోలేను, అట్లా మాట్లాడకూడతాం ఎప్పుడు కూడా. అదే ప్రజలు మనకు అవకాశం ఇచ్చారు 2 సార్లు. వాళ్ళే మనల్ని కూర్చోబెట్టిండ్రు గద్దె మీద, వాళ్ళే కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసిండ్రు, వాళ్ళే మమ్మల్ని ఎమ్మెల్యేలు చేసిండ్రు, వాళ్ళే మమ్మల్ని మంత్రులు చేసిండ్రు, వాళ్ళే మనల్ని నడిపించారు. ఒక్కసారి నీ మీద కోపం వస్తే నీలో ఏ లోపం ఉందో చూసుకోవాలి, కానీ వాళ్ళనన్నుడు తప్పు. మనం ఇది ఎక్కువైంది, అది ఎక్కువైంది, చాలా తప్పదు. మన లోపం ఉంది, నాయకుడు లోపం లేదు. నాయకుడు అద్భుతంగా పనిచేసిండు, చరిత్రలో భారతదేశంలో ఎవరు చేయనంత పనిచేసిండు. నీళ్లు తెచ్చిండు, ఇంటింటికి నీళ్ళు ఇచ్చిండు, సంక్షేమాన్ని చూసిండు, అద్భుతమైన అభివృద్ధి మీ కళ్ళ ముంగటిని చూపెట్టిండు. ఇన్ని జరిగిన తర్వాత కూడా మనకు 3,000 మెజారిటీ ఎందుకు వచ్చింది? అట్లాగే మనం 39 సీట్ల కాడికి ఎందుకు పరిమితమైనం? మనం 37% ఓటింగ్ ఎందుకు వచ్చింది? వాళ్ళకు 38.5 ఎందుకు వచ్చింది? దీని మీద విశ్లేషణ జరగాలి, ఖచ్చితంగా ఆలోచన జరగాలి. మనం అంతర్మదనం చేసుకోకుండా, మనం లోపల ఆలోచించుకోకుండా, మనం కేవలం అంత బాగానే ఉంది అని చెప్పి మళ్ళీ జబ్బలు జరుచుకుంటూ తిరిగితే అది సరికాదు. సరే, ఎలక్షన్లు వస్తాయి, అప్పుడప్పుడు గెలుస్తాం, అప్పుడప్పుడు ఓడతాం, అది పెద్ద సమస్య కాదు. కానీ ఓడిపోవడం, అవతల వాడు కూడా మనకంటే మెరుగైన వాడైతే, మెరుగైన పరిపాలన అందించేవాడైతే, లేదా మనకంటే మెరుగైన సంక్షేమం అందించే వాళ్ళైతే వాళ్ళ చేతిలో ఓడిపోయిన బాధ అనిపించదు. కానీ ఇలా ఏమైంది? కాంగ్రెస్ పరిపాలన 22 నెలల్లో కేసీఆర్ గారు ముందే చెప్పిండ్రు తెలంగాణ ప్రజలకి, ఎన్నికల సమయంలో చెప్పినారు. 2 ముఖ్యమైన మాటలు చెప్పింది కేసీఆర్ గారు. ఒకటేమన్నారు, ప్రజాస్వామ్యంలో పార్టీలు కాదు గెలవాల్సింది, ప్రజలు గెలవాలి, ప్రజలు గెలవాలి తప్ప పార్టీలు పెద్ద ముచ్చట కాదు అనే మాట చెప్పింది. చాలా మందికి అర్థం కాలేదు ప్రజలు గెలుసుడేంది అని. అట్లాగే ఇంకొక మాట చెప్పింది కేసీఆర్ గారు, మోసపోతే గోసపడతాం, యాది పెట్టుకోండి అని చెప్పిండు. ఇలా ఎవరు గోసపడుతున్నారు రాష్ట్రంలో? చూడండి మీరు ఒకసారి, తెల్లారి లేచి పేపర్లు చూస్తే, ఆ టీవీలు చూస్తే, లైన్లలో ఎక్కడికక్కడ, ఇప్పుడే కమలాకరణ చెప్తుంటే నవ్వినాం మనందరం. ఇవాళ భూములు కాదు, భూమి ఉన్న వాళ్ళు కాదు, భూములు ఆస్తులు పెరిగిన వాళ్ళు కాదు, యూరియా బస్తా ఉన్నవాడు వాడే లక్షాధికారి పరిస్థితున్నదని చెప్పి కమలాకరణ చెప్తే మనం నవ్వినాం. కానీ ఇవాళ నిజంగా కూడా ఎంత బాధాకరమైన పరిస్థితి తెలంగాణ వ్యాప్తంగా. నల్లగొండలో నిన్ననే ఒక తమ్ముడు యూరియా కావాలని ఒక గిరిజన సోదరుడు, లంబాడ సోదరుడు ఆందోళనలో పాల్గొంటే ఆయనను గుంజుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి 3rd డిగ్రీ టార్చర్ చేసి, ఉల్టా కేసు బనాయించి, ఇంటికి పోయి భార్యను బండబూతులు తిట్టి, ఇవాళ ఆయన నడవరాని పరిస్థితిలో కుంటుకుంటూ తిరుగుతుంటే నేను వీడియోలలో నేను చూసిన. జగదీశ్వర్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసి, అన్న మీరు పోయిరండి, ధైర్యం చెప్పిరండి ఆ పిల్లగాడికి, అవసరమైతే వదిలిపెట్టద్దు వీళ్ళను, అవసరమైతే మానవ హక్కుల కమిషన్ కోవాలి, అవసరమైతే మనం ఇక్కడ ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా పోవాలని చెప్పి జగదీశ్వర్ రెడ్డి గారిని ఇప్పుడే పంపించి వచ్చిన. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? ఎందుకు ఇవాళ రైతులు ఎవరైతే సుభిక్షంగా ఉండిరో, ఆటో వానికి చెప్తే ఆటో ఓడొచ్చి ఇంటి ముంగట యూరియా బస్ తీసిపోతుండే కేసీఆర్ ఉన్నప్పుడు. ఇవాళ ఏంది? మళ్ళా నిజాయితీగా చెప్పిండు రేవంత్ రెడ్డి గారు, చాలా నిజాయితీగా చెప్పిండు. పాత రోజులు తెస్తా అని చెప్పిండు, తెచ్చి చూపెట్టిండు. చెప్పుల లైన్లు, మళ్ళీ మనుషులు లైన్లా గుద్దుకునుడు, కొట్టుకునుడు, పోలీసులతో దెబ్బలు తినుడు, యూరియా కోసం పోయి పోలీసు వాళ్ళు కొడతాను రైతులను. ఇదివరకు ఎప్పుడన్నా చూసినామా? రాహుల్ గాంధీ పెద్ద పెద్ద డైలాగులు చెప్తాడు ఢిల్లీలో, మొహబ్బత్ కి దుకాన్ అంటాడు. ఇదేనా మొహబ్బత్ కి దుకాన్? ఏది రైతులను పొట్టు పోలీసు వాళ్ళు కొట్టుడు మొహబ్బత్ కి దుకాన్ అంటే ఎంత సిగ్గుమాలిన ప్రభుత్వం అంటే, వీళ్ళే కదా. ఇదే రాహుల్ గాంధీ వరంగల్కి వచ్చిండు, కిసాన్ డిక్లరేషన్, రైతు డిక్లరేషన్ అన్నారు. ఏం నరికిర్రల్లా? కేసీఆర్ 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తాం రైతు బంధు, కేసీఆర్ 2 పంటలకు ఇస్తే మేము 3 పంటలకు ఇస్తాం, అట్లాగే బోనస్ ఇస్తాం అన్ని పంటలకు, 500 రూపాయల బోనస్, కనీస మద్దతు ధర మీదికెళ్ళి బోనస్ ఇస్తాం, ఎరువులు ఇస్తాం, విత్తనాలు ఇస్తాం,
2 లక్షలు రుణం మాఫీ చేస్తాం ఇన్ని చెప్పినోళ్ళు ఇవాళ ఏది నీ మొహబ్బత్ కా దుకాన్ రైతుల మీద పడి పోలీసు వాళ్ళు లైన్లకు వచ్చి కొడుతుంటే ఇవాళ అవి మౌనంగా భరించుకుంటూ ఉండాల్సిన పరిస్థితి. గట్టిగా యూరియా కోసం రోడ్ ఎక్కితే మొహబ్బత్ కా దుకాన్ ఏంటంటే తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కుమ్ముడు మొహబ్బత్ కా దుకాన్. ఇది కాంగ్రెస్ వాళ్ళ నీతి. ఇది ఒక దిక్కుంటే ఇంకో దిక్కు మీ కరీంనగర్లో ఇంకో పార్టీ వాళ్ళది ఇంకా గమ్మత్ దుకాణం. చూడురు మీరు అది వాళ్ళది. నిన్న చెప్పిండు మోడీ గారు, మొన్న మోడీ గారు 3 రోజుల కిందట సాయంత్రం 5 గంటలకు టీవీలలో వస్తున్నానగానే చాలామంది గుండెల్లో రాయబడ్డది. వామో మళ్ళీ నోట్లు రద్దు చేస్తాడా మళ్ళీ ఏం చేస్తాడా ఈయన అని చెప్పి చాలామంది భయపడ్డారు. నేను అనుకున్న దబ్బన మన తెలుగు పిల్లలు చాలామంది అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటారు చదువుకుంటారు. వాళ్ళకి ట్రంప్ వచ్చినాక మళ్ళీ ఏదో కొత్తది ఇబ్బంది పెడుతుండట, ఈ H1B అని అదని ఇదని $1,00,000 కట్టమంటుండట. దాని మీద ఏమైనా చెప్తాడేమో ధైర్యం చేసుకుని ఆఖరికి మోడీ గారు ఏమైనా ట్రంప్ మీద గర్జిస్తాడేమో అనుకున్నాను నేను. ఏం చెప్తున్నా తెలుసా మోడీ గారు, నేను 8 ఏళ్ళుగా మిమ్మల్ని అందరినీ కూడా పీల్చి పిప్పి చేసి మంచిగా బ్రహ్మాండంగా GST 15 లక్షల కోట్లు వసూలు చేసిన, ఏది 8 ఏళ్ళ కింద నేనే తెచ్చిన పెద్ద స్లాబులు పెట్టిన 28% గుంజిన మొన్నటిదాకా, ఇప్పుడు జర తగ్గించిన ఇక కాబట్టి రేపటి నుంచి పండుగ వేసుకోపోరు అంటుండు. ఇది ఆయనే చేసిన తప్పు ఆయననే